దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమ పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుచుకుంటున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున ప్రభు మనతో ఓ గొప్ప మాటను మనకు తెలియపరచుటకు దేవుడు ఈరోజు మనకు ఒక చక్కని వర్తమానము, ఒక చక్కని ఆశీర్వాదంతో కూడుకున్న మహిమ కలిగిన మాటను మన ముందుకు తీసుకురాబోతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఈరోజు వాక్య పఠనము, వాక్య ధ్యానము చేయుటకు శుభశేష భాగమును మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుంచి కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనము నుండి 2వ వచనము వరకు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయును. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు తన బిడ్డల పట్ల ఎంత అపారమైన ప్రేమ ఉన్నదో దావీదు తన జీవితంలో చూపిస్తున్నాడు. యెహోవాయే నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన నన్ను ఇక్కడ ఏం చేస్తున్నాడంట? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు. శాంతికరమైన జలముని యొద్దకు నన్ను నడిపించుచున్నాడు అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని యొక్క నామము పేరిట నేను ప్రశ్నిస్తున్నాను. ఎన్నాళ్ళ నీ భక్తి జీవితంలో, ఇన్నాళ్ళ నీ దేవుని యొక్క నామములో నడుస్తున్న నీ జీవితంలో ఏంటి? ఆయనను కాపరగా ఎంచుకున్న నాటి నుండి నీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు చూస్తున్నావు? దావీదు యెహోవా నా కాపరని తన నోటి పాటల ద్వారా, స్తుతి ఆరాధనల ద్వారా ఆయనను స్తుతించి ఉన్నాడు గనుకనే దావీదు పరిస్థితులను మార్చాడు దేవుడు. ఈరోజు నీ పరిస్థితులు ఎలా మార్చుకుంటున్నావు? స్తుతించుటకు సమయం లేదు, ఆరాధించుటకు సమయం లేదు, చర్చికి రావటానికి సమయం లేదు, ఏవేవో పనులు చేసుకుంటూ నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. దేవుని యొక్క నామములు ఎదగవలసిన నీవు, దేవుని నామములు వర్ధిల్లవలసిన నీవు, దేవుని నామము పేరిట కృప పొందవలసిన నీవు ఈరోజు మోటుబారిపోయిన జీవితంగా మార్చుకుంటున్నావు. సహోదరి సహోదరుడా, ఎన్నోసార్లు దర్శించిన, ఎన్నోసార్లు కలల రూపంగా, ఎన్నో రకాలుగా దేవుడు నిన్ను తన నామ మహిమార్థ కొరకు నిన్ను సిద్ధపరుస్తుంటే నువ్వు మాత్రం లెక్కలేని తనంగా తీసుకుంటున్నావు దేవుని వాక్యమును. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రోజున దేవుడు మనలందరినీ హెచ్చరిస్తున్నాడు. ఇక సమయం లేదు, ఇక సమయం ఉందని నువ్వు ఆలోచించడం కరెక్ట్ కాదు. ఇక సమయం ఉందని నువ్వు ఆలోచించుకుంటూ సమయమును వ్యర్థం చేయకు. ఎందుకు తెలుసా? ఆయన రాకడకు అతి సమీపముగా ఉన్నాము. ఎంతగా అంటే రెప్పపాటులోనే ఈ ప్రపంచమంతా కూడా అంతమైపోయే కాలము దగ్గర ఉంది. ఎందుకు తెలుసునా? ఈరోజు ప్రపంచంలో ఎన్నో విపత్తులు జరుగుతున్నాయి, ఎన్నో సంఘటనలు జరుగుతున్నా ఇంకా ప్రభువును కాపరగా ఎంచుకోలేకపోతున్నాం, ప్రభు మార్గమును నడవలేకపోతున్నాం, ప్రభు చిత్తానికి లోబడలేకపోతున్నాం. ఏంటి నీ శాపం? ఏంటి నీ దుర్భాష? ఏంటి నీ ఆలోచన? ఏంటి నీ దేవునికి వ్యతిరేకమైన జీవితం? ఎంతకాలం ఉంటావు? ఒక్కసారి ఆలోచన చేయి. ఎందుకు ఇంతటి మాటలు మన ముందుకు తీసుకొస్తున్నాడు తెలుసా? దేవుడు నిన్ను ఉన్నతంగా ఆశీర్వదించాలని, ఉన్నతమైన వ్యక్తిగా ఆశీర్వదించబడాలని. దావీదును హెచ్చించిన దేవుడు ఇంకనూ బ్రతికే ఉన్నాడు, ఇంకనూ సజీవుడిగా ఉన్నాడు, ఇంకనూ ఆయన మన మధ్యనే ఉన్నాడు. నువ్వు నమ్మి ప్రార్థించము, యెహోవాకు మాత్రమే లోబడము, ఆయనను మాత్రమే కాపరగించుకున్నాము, ఆయనను మాత్రమే నువ్వు పూజించము, ఆయనను మాత్రమే నీ జీవితంలో రక్షకుడిగా అంగీకరించము. ఎందుకు తెలుసా? ఆయన నిన్ను పచ్చిక గల చోట్ల శాంతికరమైన జలముల యొద్దకు నడిపించాలంటే, శాంతి సమాధానంతో కూడిన జలాలతో నిన్ను అభిషేకించాలంటే, పచ్చిక గల చోట్ల పరిశుద్ధమైన స్థలాలలో నిన్ను కూర్చోపెట్టాలన్నా, పరిశుద్ధ స్థలానికి నేను తీసుకువెళ్ళాలన్నా, ఆ 12 గుమ్మములు కలిగిన మహాపట్టణములోని నువ్వు ప్రవేశించాలన్నా, ఆయన కుడి పార్శ్వమున నువ్వు చేరాలన్నా ప్రభువును మాత్రమే అంగీకరించాలి బిడ్డ. ప్రభువును మాత్రమే సేవించాలి, ప్రభువును మాత్రమే అంగీకరించాలి. దేవుని యొక్క సమయమును పోని, దేవుని ఇచ్చిన అవకాశాన్ని నువ్వు కోల్పోమాక. దేవుడు నీకు ఇచ్చిన గొప్ప వరం ఆయనతో స్నేహానుబంధంగా నడుచుకోవటం. దేవుడు నీకు ఇచ్చిన గొప్ప వరం పరిశుద్ధుడితోనే ఒక సహవాసము. దేవుడు నీకు ఇచ్చిన గొప్ప వరం ఆయనతో ముఖాముఖిగా మాట్లాడే అధికారం. ఇవన్నీ నువ్వు కోల్పోతున్నావు. ఎందుకు? దేనికోసం వెంపర్లాడుతున్నావు? ఇంకా ఈ లోకంలో ఏముందనుకుంటున్నావు? ఒక పక్క చూస్తే వర్షాలతో దేశాలన్నీ మునిగిపోతున్నాయి.
నిన్నటి రోజున హైదరాబాద్ మొత్తం, గచ్చిబౌలి మొత్తం, అదంతా కూడా మొత్తం ఆ రోడ్లన్నీ కూడా మునిగిపోతున్నాయి. ఇలాగా ప్రపంచంలో ఎక్కడో ఒక్కడ ఏదో ఒక సంఘటన. నిన్నగాక మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో అక్కడ 8 మంది ఆ యొక్క లావా లాంటి ఆ వేడిలో వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయారు. వాళ్ళు అనుకోలేదు మేము చనిపోతాం ఈ రోజునని. ఈ రోజు డ్యూటీకి వెళ్ళగానే మేము చనిపోతాం వాళ్ళు అనుకోలేదు. కానీ కాలం అలా తీసుకువెళ్ళిపోయింది. దేశంలో, ప్రపంచంలో ఇలాంటి విపత్తులు ఎన్నో చూస్తున్నా నీకు ఇంకా మారు మనసు రావట్లేదు, ఇంకా అర్థం చేసుకోవట్లా. ఇప్పటికైనా మించిపోయినది లేదు. సహోదరి సహోదరుడా, ఇప్పటికైనా ఇదే మంచి సమయం, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ. త్వరగా మార మనసు పొందము. దేవుని కాపరిగా, దేవుని రక్షకుడిగా అంగీకరించి ప్రభు నామములో నడుస్తామని ఆశిస్తూ దేవుడు ఈ మాటలో దీవించి ఆశీర్వదించను గాక. ప్రభువా నీకు స్తోత్రమునైనా. బిడ్డలు ఎంతమంది అయితే ఈ వర్తమానం వింటున్నారు, వారి హృదయాన్ని మార్చుకోవడానికి ఆశపడుతున్నారు, ఆశ కలిగిన ప్రాణములు తృప్తిపరిచి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రియమైన సహోదరి సహోదరుడా, త్వరగా మారు మనసు పొందము. ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయనను కాపరిగా ఎంచుకునము. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకును గాక. అలాగే ప్రియమైన సహోదరి సహోదరుడు, చిన్న రిక్వెస్ట్, మన కిరణ్ కుమార్ చెన్నై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, షేర్ చేయండి, అనేకులకు తెలియపరచండి. దేవుని యొక్క మాటలు, ఇంకా బైబిల్ స్టడీ, బైబిల్ పరిచర్యలు ఇంకా మనం తెలుసుకోవాలి, ప్రజలకు తెలియపరచాల్సిన అవసరం ఉంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.